అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో ఏంటంటే 2024 డిసెంబర్ మంత్లో రిలీజ్ అయిన హిట్ అండ్ ఫ్లాప్ బడ్జెట్ అండ్ కలెక్షన్ ఆల్ మూవీస్ లిస్ట్ ఏంటో చూద్దాం. మూవీ నెంబర్ 1 పుష్ప పార్ట్ 2 డిసెంబర్ 5న డైరెక్టర్ సుకుమార్ గారి డైరెక్షన్లో రిలీజ్ అయింది మూవీ. 3 hours 20 minutes రన్ టైంతో ఒక సంచలనం క్రియేట్ చేసింది పుష్ప 2. కేవలం 6 రోజుల్లోనే 1000 కోట్ల గ్రాస్ని చేరుకుంది. జస్ట్ ఈ మూవీకి వచ్చిన కలెక్షన్స్తోనే రికార్డ్స్ని తిరగరాస్తుంది. ఇంకా అల్లు అర్జున్ గారు అయితే 2024 లైన్ ఎవరైతే టార్గెట్ చేశారో వాళ్ళందరికీ మూవీతో 90mm రాడ్ దింపారు. 2015లో బాహుబలి 2కి వచ్చినంత కలెక్షన్స్ ఇప్పటి వరకు ఏ మూవీకి రాలేదు మన ఇండస్ట్రీలో. ఇక 2024లో వచ్చిన పుష్ప పార్ట్ 2 బాహుబలి 2 కలెక్షన్స్ని అతి తక్కువ టైంలోనే వసూలు చేసి నాన్ బాహుబలి హిట్ అనే మార్క్ని చెరిపేసింది. 500 కోట్ల బడ్జెట్తో వచ్చిన పుష్ప 2 ఇప్పటి వరకు 1800 కోట్లకు పైగానే వసూలు చేసి బ్లాక్ బస్టర్ హిట్గా రన్ అవుతుంది. మూవీ నెంబర్ 2 ప్రణయ్ గోదారి డిసెంబర్ 13న డైరెక్టర్ విఘ్నేష్ డైరెక్షన్లో రిలీజ్ అయింది మూవీ. సదన్ హసన్, ప్రియాంక ప్రసాద్ అండ్ సాయి కుమార్ గారు మెయిన్ లీడ్స్గా 2 hours 28 minutes రన్ టైంతో వచ్చిన ఈ మూవీ ఫ్లాప్ అయింది. మూవీ నెంబర్ 3 క్రవన్ ద హంటర్ డిసెంబర్ 13న 2 hours 7 minutes రన్ టైంతో రిలీజ్ అయింది మూవీ. డైరెక్టర్ జేసీ చండోర్ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ కూడా ఫ్లాప్ టాక్నే సొంతం చేసుకుంది. మూవీ నెంబర్ 4 మిస్ యూ డిసెంబర్ 13న డైరెక్టర్ రాజశేఖర్ గారి డైరెక్షన్లో రిలీజ్ అయింది మూవీ. 2 hours రన్ టైంతో ఎమోషనల్ లవ్ స్టోరీని చూపించాలి అనుకున్నారు, బట్ రొటీన్ స్టోరీ అవడంతో చూసే ఇంట్రెస్ట్ కూడా పోయింది. అలాగే సిద్ధార్థ్ గారు అల్లు అర్జున్ గారు మూవీ గురించి వంకరగా చెప్పడంతో ఒకరంటే ఒకరు కూడా చూడలేదు ఈ మూవీని. ఖాళీ థియేటర్స్తో బాక్సాఫీస్ దగ్గర ఏగలు తోలుకుని భారీ లాస్తో ఫ్లాప్ టాక్ని సొంతం చేసుకున్నారు సిద్ధార్థ్. కేవలం 3 కోట్ల రూపాయలని వసూలు చేసింది ఈ మూవీ. మూవీ నెంబర్ 5 ఫియర్ లేడీ డైరెక్టర్ హరిత గారి డైరెక్షన్లో డిసెంబర్ 14న రిలీజ్ అయింది మూవీ. 1 hour 55 minutes రన్ టైంతో ఒక థ్రిల్లర్ ఫిలింగా తీశారు. యాక్టర్స్ అందరి పర్ఫార్మెన్స్ బాగున్న మూవీ ప్రజెంటేషన్ మాత్రం అస్సలు బాలేదు. సో ఇందుకే ఫ్లాప్ టాక్ని సొంతం చేసుకుంది మూవీ. మూవీ నెంబర్ 6 సమిద డిసెంబర్ 14న డైరెక్టర్ సతీష్ గారి డైరెక్షన్లో రిలీజ్ అయిన ఈ మూవీ కూడా ఫ్లాప్ టాక్తోనే రన్ అయింది. మూవీ నెంబర్ 7 బచ్చలమల్లి డిసెంబర్ 20న సుబ్బు మంగాదేవి డైరెక్షన్లో 2 hours 20 minutes రన్ టైంతో రిలీజ్ అయింది మూవీ. మూవీ ఫస్ట్ హాఫ్ పర్లేదు, బాగానే ఉంది, బట్ సెకండ్ హాఫ్ మాత్రం ఫుల్ ల్యాగ్తో రన్ అవుతుంది. హీరో అండ్ హీరోయిన్తో లవ్ ట్రాక్ని చూపించడంలో కూడా ఫెయిల్ అయ్యారు. ఇక ఈ మూవీ రన్ పూర్తయినప్పటికీ 3 కోట్ల రూపాయలని వసూలు చేసి ఫ్లాప్ టాక్ని సొంతం చేసుకుంది. మూవీ నెంబర్ 8 విడుదలై పార్ట్ 2 డిసెంబర్ 20న 171 minutes రన్ టైంతో డైరెక్టర్ వెత్రి మారన్ డైరెక్షన్లో రిలీజ్ అయింది మూవీ. ఈ పార్ట్ 2 కన్నా 2023లో వచ్చిన పార్ట్ 1 కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది. పార్ట్ 2 స్టార్ట్ అయినప్పటి నుంచి బోరింగ్గానే అనిపించింది. 30 కోట్ల బడ్జెట్తో వచ్చిన ఈ మూవీ వరల్డ్ వైడ్గా రన్ పూర్తయినప్పటికీ 55 కోట్ల రూపాయలని వసూలు చేసి యావరేజ్ స్టాక్ని అందుకుంది. మూవీ నెంబర్ 9 ముఫాసా ద లయన్ కింగ్ డిసెంబర్ 20న 118 minutes రన్ టైంతో రిలీజ్ అయింది. హయ్యర్ ఎక్స్పెక్టేషన్స్తో వచ్చింది, కానీ అనుకున్నంత హిట్ అయితే కొట్టలేకపోయింది. కేవలం మహేష్ బాబు గారితో కలిసి కొంతమంది సెలబ్రిటీస్ వాయిస్ ఓవర్ ఇవ్వడంతోనే ఈ మూవీ చూడడానికి ఇష్టపడ్డారు. ఈ మూవీకి పెట్టిన బడ్జెట్ $200 million. ఇక ఈ మూవీ ఇప్పటి వరకు $379 million వసూలు చేసింది. మూవీ నెంబర్ 10 యుఐ చాలా ఇయర్స్ తర్వాత ఉపేంద్ర గారి డైరెక్షన్లో ఒక మూవీ వచ్చింది. నిజంగా ఈ మూవీని చూసాక ఈయన ఇంకా మూవీస్ తీయకపోవడమే మంచిది అనిపించింది. 2024లో వచ్చిన మూవీస్లో అర్థం లేని మూవీస్ లిస్ట్లో ఫస్ట్ పొజిషన్లో ఉంటుంది యుఐ. ఉపేంద్ర ఈజ్ బ్యాక్, ఇక నుంచి సినిమాలు తీస్తాడు అన్నారు. అది ఎప్పుడు రిలీజ్కి ముందు. బట్ రిలీజ్ అయ్యాక కావాలంటే నువ్వు హీరో కింద అయినా చెయ్యి, కానీ డైరెక్టర్గా మాత్రం అస్సలు చెయ్యొద్దు, కనీసం దాని కనిచూపు మేరకు కూడా వెళ్ళొద్దని సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. ఇక ఎంత చెప్పాక కూడా ఈ మూవీ ఎలా ఉందని మీరు అడుగుతారా? ఈ పాటికే మీకు అర్థమై ఉండాలి. అలాగే ఈ మూవీ థియేటర్స్లో రన్ టైం పూర్తయినప్పటికీ 30 కోట్ల రూపాయలని వసూలు చేసి ఫ్లాప్ టాక్ని సొంతం చేసుకుంది. మూవీ నెంబర్ 11 శ్రీకాకుళం షేర్లాక్ హోమీస్ డిసెంబర్ 25న డైరెక్టర్ మోహన్ గారి డైరెక్షన్లో రిలీజ్ అయింది మూవీ. కామెడీ థ్రిల్లర్ వర్షన్లో 2 hours 5 minutes రన్ టైంతో వచ్చిన ఈ మూవీ యావరేజ్ స్టాక్ని సొంతం చేసుకుంది. మూవీ నెంబర్ 12 బరోస్ డిసెంబర్ 25న మోహన్ లాల్ డైరెక్షన్లో రిలీజ్ అయింది. చైల్డ్ ఫ్యాంటసీగా వచ్చిన ఈ మూవీలో డైరెక్టర్ మోహన్ లాల్ గారే మెయిన్ లీడ్ హీరోగా నటించారు. 100 కోట్ల బడ్జెట్తో వచ్చిన ఈ బరోస్ టోటల్ గ్రాస్లో ఇప్పటి వరకు 19 కోట్ల రూపాయలని వసూలు చేసి ఫ్లాప్ టాక్తో రన్ అవుతుంది. మూవీ నెంబర్ 13 మ్యాక్స్ విజయ్ కార్తికేయన్ డైరెక్షన్లో డిసెంబర్ 25న 2 hours 40 minutes రన్ టైంతో రిలీజ్ అయింది.
65 కోట్ల బడ్జెట్ వచ్చిన ఈ మూవీ టోటల్ గ్రాస్లో ఇప్పటి వరకు 39 కోట్ల రూపాయలను వసూలు చేసి యావరేజ్ స్టాక్తో రన్ అవుతుంది. మూవీ నెంబర్ 14 డ్రింకర్ సాయి 2 hours 8 minutes రన్ టైంతో డిసెంబర్ 27న డైరెక్టర్ కిరణ్ తిరుమల శెట్టి డైరెక్షన్లో రిలీజ్ అయింది మూవీ. 5 కోట్ల బడ్జెట్ వచ్చిన ఈ మూవీ వరల్డ్ వైడ్గా ఇప్పటి వరకు 3 కోట్ల రూపాయలని వసూలు చేసి యావరేజ్ స్టాక్తో రన్ అవుతుంది. మూవీ నెంబర్ 15 లీగల్లీ వీర్ డైరెక్టర్ వీరా గోకుల డైరెక్షన్లో డిసెంబర్ 27న రిలీజ్ అయింది. 3 కోట్ల బడ్జెట్తో వచ్చిన ఈ మూవీ ఇప్పటి వరకు వరల్డ్ వైడ్గా 90 లక్షల్ని వసూలు చేసి యావరేజ్ స్టాక్తో రన్ అవుతుంది. మూవీ నెంబర్ 16 కర్ణ పిశాచి 1 hour 43 minutes రన్ టైంతో న్యూ డైరెక్టర్ విజయ్ గారి డైరెక్షన్లో రిలీజ్ అయింది ఈ మూవీ. అయితే ఈ మూవీకి పెట్టిన బడ్జెట్ అండ్ వచ్చిన కలెక్షన్స్ని ఇంకా రివీల్ అయితే చేయలేదు. ప్రజెంట్ అయితే మాత్రం ఫ్లాప్ టాక్ని కంటిన్యూ చేస్తుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా 2024 డిసెంబర్ మంత్లో వచ్చిన హిట్ అండ్ ఫ్లాప్స్ ఏంటని. మరి ఈ మూవీస్లో మీరు ఏ మూవీని థియేటర్స్లో చూసి ఎంజాయ్ చేశారో కింద కామెంట్ చేయండి. అండ్ అలాగే నెక్స్ట్ వీడియోలో ఈ 2025 సంక్రాంతికి రాబోతున్న మూవీస్ ఏంటో తెలుసుకుందాం. ఇక వీడియో ఎవరైనా చూడాలి అనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకుని రెడీగా ఉండండి. ఆ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అండ్ ఈ వీడియోని ఇక్కడి వరకు చూసారో అంటే నచ్చే ఉంటుంది. వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. Thank you for watching.